ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1న KPHB లో. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది క్యాష్ తో పేమెంట్ చేస్తారు. చిన్న చిన్న దుకాణాల వాళ్ళు వాటిని తెలియక యాక్సెప్ట్ చేస్తుంటారు. అయితే ఇలా బంగారాన్ని ఫిజికల్ క్యాష్ తో కొంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం బంగారాన్ని ఎలా కొనాలి? ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బంగారాన్ని క్యాష్ పెట్టి కొనడానికి లిమిట్ 2 లక్షలు మాత్రమే. అంటే 2 లక్షలకు మించి విలువైన బంగారం కొనాలనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ లేదా బ్యాంకింగ్ మార్గాల ద్వారా పేమెంట్ చేయాలి. 2 లక్షల కంటే తక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలను క్యాష్ రూపంతో కొనుక్కోవచ్చు. ఇక మరో రూల్, 50,000 కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం తప్పనిసరి. బ్లాక్ మనీ వంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ రూల్ తెచ్చింది. 50,000కు మించి విలువైన బంగారం కొనేటప్పుడు పాన్ కార్డ్ నెంబర్ నమోదు చేయడం ద్వారా ఆ లావాదేవీ ఎవరు చేశారన్న లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు చేరుతాయి. తద్వారా మీకు సమస్య లేకుండా ఉంటుంది. ఇకపోతే ఇంట్లో ఉంచుకునే బంగారంపై కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది.